జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. నా పేరు చిలకమర్రి శోభాకిరణ్. మా స్వగ్రామం పీలేరు, అన్నమయ్య జిల్లా. నాకు అడియన్ 19వ పాసురాన్ని అనుగ్రహించారు. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெட்டென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குச்சேர்ந்த பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாம் வாய் திருவாய் மைத்தடங்கண்ணின்னாய் நீயுண்மணாளனை எத்தனை போதும் தொழிஜ ஒட்டைக்கான் எத்தனை ஏலும் பெருவார்த்தகில்லாயால் తత్వం అనృత్తగవే ఎలోరింబావాయ్. మనకి ముందు పాసురంలో నీలాదేవిని మేల్కొల్పారు కదా. ఈ పాసురంలో శ్రీకృష్ణుని నీలాదేవిని కూడా మేల్కొనవలసిందిగా అర్థించుచున్నారట. లక్ష్మీదేవి పురుషకారం అనగా మధ్యవర్తిని. ఆమె అంశమే కదా నీలాదేవి. నీలాదేవిని మేలుకొల్పుటచే పురుషకారమును ముందుగా ఆశ్రయించుట సూచింపబడినది. ఆశ్రయించిన తర్వాత లక్ష్మీనారాయణుల నిద్దరును కూడా సమంగా సేవించవలను కదా. గుత్తి దీపముల చుట్టూను వెలుగుచుండగా ఏనుగు దంతములతో చేయబడిన కోళ్లు గల మంచం పైనున్న చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు వెడల్పు కలిగిన పాన్పుపై నెక్కి గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు, తలలో ముడుచుకొన్న కేశపాసము గల నీలాదేవి యొక్క స్తనములపైన తన శరీరం ఆనుకుని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీకృష్ణ, నోరు తెరిచి మాట్లాడు. కాటుక పెట్టుకున్న విశాలమైన కన్నుల గల ఓ నీలాదేవి, నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు? ఇంత మాత్రపు ఎడబాటు కూడా ఓర్వలేకుండా ఉంటావా? నీ స్వరూపమునకు, నీ స్వభావనకు ఇది తగదు అని చెప్తున్నారు. గుత్తి దీపములు వెలుగుచుండగా దంతపు కోళ్లు గల మంచంపై శ్రీకృష్ణుడు నీలాదేవితో శయనించి ఉన్నాడు. ఆ శయనమునకు ప్రక్కన 5 ముఖములతో వెలిగిడి ఎత్తైన శయ్యపై అమర్చబడిన దీపము వెలుగుచున్నది. వెలుగు ఎక్కువగా నుండుటకు 5 ప్రక్కల దీపము వెలుగుచున్నాయి. ఎచ్చటికి కావాలన్నా అచ్చటికి తీసుకొని పోగల వీలుగా ఉన్నాయట. దీనినే గుత్తి దీపము అని అంటారట. గోపికలు ఊరిలోని పెద్దల అనుమతి పొంది కానీ శ్రీకృష్ణుడిని కలవడానికి వీలు లేదు. నీలాదేవిని అడుగుతున్నారట, శ్రీకృష్ణుని సేవించడానికి మేము ఉండవద్దా అని గోపికలు అభిప్రాయపడుతున్నారట. ఆ దీపం మీకు అనుకూలమగినట్లు మార్చుచు సేవలు చేయుటకు మమ్మల్ని కూడా నీ వద్దకు చేర్చుకొనుము అని చెప్పి గోపికలు కోరుతున్నారట. లక్ష్మణ సీతారాములతో వనముకు ఉండగా వారిద్దరూ ఆనందంగా విహరించుచుండగా సేవలు చేయుచుండెను. రమమాణ వనేత్రయ, వనమున ముగ్గురును ఉన్నారు అని చెప్పి చెప్తున్నారట. మనకి పరమాత్మను ప్రకాశింపచేయని లక్ష్మీతత్వం కదా. అందుచేతనే లక్ష్మీదేవిని మంగళ దీపరేఖామని అంటారు. ఆమెను ప్రకాశింపచేయుటకు వేరొకరు అక్కర్లేట. తానంతా తాను విద్యుల్లేక వలె మెరియచు పరమాత్మను ప్రకాశింపచేయును. కానీ నీలాదేవి తాను కనపడక పరమాత్మను కనబడనీయక దాచుచున్నదని అసూయచే గోపికలు నీకంటే ఆ దీపమే మంచిది అని ముందుగా దీపమును మెచ్చుకుంటూ ఉన్నారు. శ్రీమన్నారాయణ తత్వము నెరంగిచు జ్ఞానమే దీపము. ఇది పంచముఖంగా వెలగడి గుత్తి దీపము. జ్ఞానమును కలిగించడి ప్రమాణమునకు దీపమందురు. చీకటిని తొలగించి సత్పదార్థమును అంటే ఉన్నదానిని, అసత్పదార్థమును లేని దానిని అని అంటారు. సర్వేశ్వరుడు ప్రమాణమును దీపం వలె నొసంగును. ప్రమాణములలో ప్రధాన వేదమే అయినను ఉపబ్రహ్మణలతో కలిపి ఇది 5 విధములుగా ఉంటాయట. శృతి, స్మృతి, ఇతిహాసము, పురాణములు, ఆగమములు
అని 5 విధములుగా విజ్ఞాన సాధనములకు ప్రమాణములే గుర్తు దీపము. వీని మూలమున కలుగు జ్ఞానముంచే శ్రీతత్వ నారాయణ తత్వములు అని భావించుచూ ఉంటారట. సీతమ్మ అడవిలో నడుచుచున్నప్పుడు ఏనుగును కానీ సింహమును కానీ పెద్ద పులిని కానీ చూచి ఏమీ భయపడలేట. బాహు రామస్య సంశ్రిత రాముని బాహువులను ఆశ్రయించిందగుటయే అని అంటారట. మెట్టండ్ర పంచశయనత్తిన్ మేలేరి మెత్తనైన 5 లక్షములు గల పాన్పుపై అధిరోధించి మెత్తనగు దూదితో నిర్మింపబడిన పాన్పుపై శ్రీకృష్ణులు పడుకున్నారట. గోపికలు నీలాదేవిని అసూయతో అధిక్షేపించుటకు ఇట్లు అంటున్నారట. మేము వెలుపల ఆర్తలమే నిలిచి ఉండగా నీవు మెత్తని పాన్పుపై ఎట్లు పడుకొంటివమ్మా? పిల్లలు బాధపడుచుండగా తల్లికి హాయిగా నిద్రపడుతుందా? పిల్లలు త్రొక్కిన పడకయే తల్లికి మెత్తగా చల్లగా ఉంటుంది కదా. కానీ పిల్లలు త్రొక్కని పడక కఠినంగా వేడిగా ఉంటుంది కదా. నీ వలె మాకు కూడా మెత్తని పడక ఏర్పడినాడు. నీ పడక నీకు దుర్భరం కావాలి కదా, ఎట్లు పడుకున్నావమ్మా అని గోపికలు అంటున్నారట. పడక కంటే 5 లక్షణాలు ఉంటాయట. అవేంటంటే వేసవికాలంలో చల్లదనము, శీతాకాలంలో వెచ్చదనము, పరిమళము, తెల్లదనము, మెత్తదనము, విస్తృతత్వము. ఈ 5 లక్షణాలు గల శయ్యపై పడుకున్నారట. వెనుక చెప్పిన శాస్త్రములచే కలిగడి నానావిధ విషయ జ్ఞానముచే ఉండిన సారభూతమగు జ్ఞానము అర్ధ పంచక జ్ఞానము. ఇదియే సకల శాస్త్ర ప్రతిపాద్యము. దీనిలో చిన్న శ్లోకం చెప్తున్నారు. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్యస్య ప్రత్యగాత్మనః ప్రాప్యుపాయం ఫలం ప్రాప్తేః తదా ప్రాప్తి విరోధిష వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః మునయశ్చ మహాత్మానః వేద వేదాంత పారగాః. కొత్తలర్ పూంగులర్ లప్పిన్నై కొంగేమేల్ వైత్తు కిడంద మలర్ మార్పా వాయ్ తిరవాయ్. గుత్తులు గుత్తులుగా నన్ను వికసించుచున్న పువ్వులు కేశములను ధరించిన నీలాదేవి యొక్క స్తనములను ఆనుకుని శయనించిన విశాలమైన వక్షస్థలము గల ఓ దేవా, ఒక మాటను పలుకుము అని అంటున్నారట. నీలాదేవి తలలో దాల్చగానే పువ్వులు చెట్టును ఉన్నప్పటికంటే గుత్తులు గుత్తులుగా వికసిస్తున్నాయట. ఆమె కేశ సంబంధమే పువ్వులకు వికాస హేతు వగుచుండెను. దానికి కారణము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ. ఆ కేశములు కుండుటయే కాలమే కదా పుష్ప వికాస హేతువు. కాలః కలయత మహం అనున్నట్లు సకల కాల స్వరూపుడకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హస్తస్పర్శయే పూలు వికసించుచుంటకు కారణమైనది. మైత్తడంగండినాయ్ కాటుకచే విశాలమైన కన్నుల గలదానా. శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుకుండుటచే గోపికలు గవాక్షరంధ్రముల గుండా చూచిరి. శ్రీకృష్ణుని కింద పరుండిన నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మను మాట్లాడవలదని లేచి వెళ్ళవద్దని తన కన్నులతో వారించుచున్నట్లు తోచింట. ఆమె విశాలమైన కన్నులకు కాటుక పెట్టుకున్నది. ఓ నీలాదేవి, నీ కన్నుల యందును నీ కాటుక స్వామిని వశపరుచుకుని మాకందించుటకు గాని మా నుండి దూరం చేయుటకు కాదు కదా. నీ కంటి అందమును చూచి స్వామి నిన్ను క్షణకాలమైనను విడిచి జీవించలేను. నా జీవేయం క్షణమపి వినాత మసితే క్షణం. అవును కదా, లోకమందా ఉండుటకు సర్వేశ్వరుని చూపు కారణమైనచో స్వామి ఇండుటకు నీ నల్లని చూపే కదా కారణము అని గోపికలు నీలాదేవిని ప్రార్థించుచున్నారు. నీవున్ మణాలనై ఎత్తనై పోదుం తెలిజ ఒట్టైగాన్. నీవు నీ పురిని ఒక్క క్షణమైనను నిద్ర నుండి మేల్కొననియ్యవు కదా. నీ ప్రేమకు ముగ్ధుడై నీ ఇష్టము వచ్చినట్లు నడుచుకుని నీ వల్లభుడు మాకు నీ ద్వారా లభించునని ఆశించి వచ్చాము. నీ సంబంధమునే మేము కాంక్షించుచుంటిమి అని అంటున్నారు. శ్రీకృష్ణుడు నీకే శేషభూతుడు, నీ సంబంధమును బట్టియే మేము కాంక్షించుచుంటిమి అని గోపికలు తెలుపుచున్నారు. ఎత్తనే ఏలుం పిరవార్త గిల్లాయాల్ తత్తువమండ్రు తగవందు.
నిజంగా నీకు కృప లేదు, కానీ నీకు కృప లేదని చెప్పుట అసత్యమగును. అమ్మ పురుషకారిణిగా ఉండి అనుగ్రహించిన మనం ఘట్టాలను చెప్పుకుందాం. లక్ష్మణస్వామిని అడవికి రావద్దంటే రాముని కాళ్ళు పట్టుకుని సీతాదేవితో చెప్పినట్లుగా లక్ష్మణస్వామి చెబుతారు. సీతాదేవి అనుగ్రహం సుగ్రీవుని మీద ఆమె విడిచిన నగల ద్వారా శ్రీరాముని అనుగ్రహాన్ని పొందారు. విభీషణుడు కూడా తన భార్యని, కూతురిని, చెల్లిని చేత సీతమ్మకు సేవలు చేయించారు. అమ్మ పురుషకారంగానే ఆశ్రయం లభించేలా చేసింది విభీషణుడికి. సుగ్రీవుడి ఏమాత్రం రాజ్యం దక్కదు, కానీ సీతమ్మ వారి వల్లే రాజ్యం దక్కింది అని చెప్తారు. అలాగే కాకాసురుడికి కూడా అమ్మ పురుషకారిణిగా ఉండి రక్షించింది అని ఈ పాసురంలో చెప్తారు. అందువల్లే పురుషకారం లేకపోతే పరమాత్మ ఎవరిని అంగీకరించడు. నన్ను పొందాలంటే పురుషకారిణి ద్వారానే పొందాలి అని చెబుతున్నారు. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.